హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 28 కరెంట్ అఫైర్స్ వీడియో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక తెలంగాణకి ప్రజెంట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి జస్టిస్ సుజయ్ పాల్ గారు బదిలీ అవ్వడం జరిగిందనమాట. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు ప్రజెంట్ తెలంగాణకి. ఇతను వచ్చేసి కలకత్తా హైకోర్టుకు బదిలీ అవ్వడం జరిగిందనమాట. సుప్రీంకోర్టు కొలీజియం వచ్చేసి సిఫార్సు చేసిన కారణంగా జస్టిస్ సుజయ్ పాల్ని కలకత్తా హైకోర్టుకి బదిలీ చేయడం జరిగింది. ఇతను తెలంగాణకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు ప్రజెంట్. అండ్ అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి కొంతమంది న్యాయవాదులను ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరంటే జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ కన్నగంటి లలిత అండ్ జస్టిస్ సుమలత్. వీరిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తుంది సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది. సో ప్రజెంట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి జస్టిస్ సుజయ్ పాల్ గారిని కలకత్తాకి బదిలీ చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ముగ్గురిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం జరిగింది. సో ఎవరి నేతృత్వంలో అంటే భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. మే 27 పద్మ అవార్డులు అనేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగిందనమాట. అందులో వచ్చేసి మన తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిక గారికి పద్మశ్రీని ఇవ్వడం జరిగింది మే 22 రాష్ట్రపతి భవన్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారతదేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని కర్ణాటకలోని కొలారు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దేశంలోని తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం, ప్రైవేట్ అని గుర్తుంచుకోండి, ఎక్కడ కర్ణాటక రాష్ట్రంలోని కొలారు జిల్లాలో. సో ఎవరు సంయుక్తంగా ఏ సంస్థలు అంటే యూరప్కి చెందినటువంటి ఎయిర్ బస్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఈ రెండు కలిసి సంయుక్తంగా ఈ తొలి ప్రైవేట్ హెలికాప్టర్ కేంద్రాన్ని నిర్మిస్తున్నాయి సంయుక్తంగా. సో ఇక్కడ ఏ రకమైన హెలికాప్టర్స్ని తయారు చేస్తారంటే తేలికపాటి H-125 హెలికాప్టర్స్ తయారీ కేంద్రం అన్నమాట. సో వీటిని తయారు చేయడం జరుగుతుంది ఈ హెలికాప్టర్ తయారీ కేంద్రంలో. ఇక్కడ వచ్చేసి ఈ H-125 హెలికాప్టర్లను తయారు చేస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్, 4వ దేశంగా భారత్ నిలవనుంది త్వరలో. ఏ హెలికాప్టర్ తయారీ కేంద్రాలుగా అంటే H-125 హెలికాప్టర్స్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో మరో 20 యంగ్ ఇండియా పాఠశాలలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగిందనమాట. రాష్ట్రంలో మరో 20 యంగ్ ఇండియా పాఠశాలల కొరకు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. సో దానికి ఇక్కడ ఒక్కో పాఠశాలకు వచ్చేసి 200 కోట్ల ఖర్చు అయితే అవుతుందంట. ఒక్కో పాఠశాలకి ఎంత ఖర్చు అంటే 200 కోట్లు అనేది మంజూరు చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో గతంలో వచ్చేసి జనవరి మంత్లో 3 పాఠశాలలకి 600 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అండ్ మార్చ్ మంత్లో వచ్చేసి 55 పాఠశాలలకి 11,000 కోట్లు అనేది మంజూరు చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మరో 20 యంగ్ ఇండియా పాఠశాలలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఆపరేషన్ సింధూర్ లోగో రూపకర్తలు. సో ఆపరేషన్ సింధూర్ ఏదైతే లోగో ఉందో దాన్ని రూపొందించిన వారు ఎవరు అంటే లెఫ్టినెంట్ కర్నల్ అయినటువంటి హర్ష్ గుప్తా అండ్ హవల్దార్ సురేందర్ సింగ్. వీరిద్దరు వచ్చేసి ఆపరేషన్ సింధూర్ లోగోని రూపొందించడం జరిగింది. సో పహల్గామ్ అటాక్ తర్వాత మన భారత సైన్యం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏ రోజునంటే మే 7న చేపట్టడం జరిగింది. ఎవరిపై అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడి అనేది జరిగింది. సో ఆ లోగోని ఎవరు రూపొందించారంటే లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్ గుప్తా అండ్ హవాల్దార్ సురేందర్ సింగ్. వీరిద్దరు ఈ లోగోని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. సుడాన్ దేశంలో కలరా కారణంగా 172 మంది మృతి చెందడం జరిగింది. సో ఆ దేశంలో కలరా అనేది విజృంభిస్తుందంట. ఇది వచ్చేసి ఈశాన్య ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశం సుడాన్. సో అక్కడ కలరా చూస్తే కనుక ఒక బ్యాక్టీరియా కారణంగా కలరా అనేది వ్యాప్తి చెందుతుంది. బ్యాక్టీరియా నేమ్ వచ్చేసి విబ్రియో కలరా. నెక్స్ట్ కరెంట్ అఫైర్. 2024-25లో మన భారతదేశంలో మన భారతదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIలు ఎంత అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి FDI వచ్చేసి 15% అనేది పెరగడం జరిగిందంటే మన దేశంలో ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 13% ఈ పెట్టుబడులు అనేది పెరిగిందంట. సో ఇప్పుడు ఎంత అంటే $50 బిలియన్ అంట. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత? $50 బిలియన్. ఇవి సుమారు వచ్చేసి 4.25 లక్షల కోట్లు. సో లాస్ట్ ఇయర్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో చూస్తే ఎంత మొత్తంలో ఉంది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే $44.42 బిలియన్ ఉంది. సో 2024-25 ఆర్థిక సంవత్సరానికి అది $50 బిలియన్ చేరింది.
నెక్స్ట్ కరెంట్ అఫైర్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో, అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ యొక్క వస్తు సేవల ఎగుమతులు ఒక $1 ట్రిలియన్ ఉంటుంది అని ఫియో అనే సంస్థ అంచనా వేయడం జరిగింది. భారత్ యొక్క వస్తు సేవల ఎగుమతుల యొక్క విలువ ఎంత ఉంటుంది? ఒక $1 ట్రిలియన్ ఉంటుంది, సుమారు 85 లక్షల కోట్లు ఉంటుందని ఫియో అనే సంస్థ అంచనా వేయడం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఫియో అనే సంస్థ అంచనా వేసిందనమాట. సో ఇక్కడ 2024-25 సంవత్సరంలో చూస్తే కనుక 70 లక్షల కోట్లు భారత వస్తు సేవల ఎగుమతులు అనేవి 70 లక్షల కోట్లకి ఉందంట, అంటే సుమారు $824.9 బిలియన్. ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో $1 ట్రిలియన్ చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది. ఎవరు? ఫియో అనే సంస్థ. నెక్స్ట్, ఆస్ట్రేలియాకు అతిపిన్న వయస్కురాలైన సెనేటర్గా షార్లెట్ వాకర్ నిలిచింది. ఆస్ట్రేలియా దేశానికి అతిపిన్న వయసుకు చెందినటువంటి సెనేటర్గా, అతి చిన్న వయసులో సెనేటర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆమె పేరు వచ్చేసి షార్లెట్ వాకర్. ఈమె వయసు వచ్చేసి 21 ఏళ్ళకే ఆస్ట్రేలియాకు సెనేటర్గా ఎంపికైంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఛత్రపతి శంభాజీ మహారాజ్ రాజ్య ప్రేరణ గీత్ పురస్కారం. ఈ పురస్కారాన్ని అనాది మీ అనంత్ మీ అనే దేశభక్తి గీతానికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ పురస్కారాన్ని ఇవ్వడం ఇదే ఫర్ ద ఫస్ట్ టైం, తొలిసారి. సో ఎవరికి ఇచ్చారు అంటే వీడి సావర్కర్ రచించినటువంటి అనాది మీ అనంత్ మీ అనే దేశభక్తి గీతానికి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఆ పురస్కారాన్ని కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు వీడి సావర్కర్ యొక్క మనవడైనటువంటి రంజిత్ సావర్కర్కి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మౌంట్ కిలావియర్ అగ్నిపర్వతం అమెరికాలోని హవాయి రాష్ట్రంలో బద్దలవుతూ న్యూస్లో ఉంది. సో మౌంట్ కిలావియర్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? హవాయి రాష్ట్రం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశంలో తేనె ఉత్పత్తి, ప్రపంచంలోనే తేనె ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో భారతదేశం 7వ స్థానంలో ఉందంట. సో రీసెంట్గా ప్రధాని గారు మన్ కీ బాత్ సందర్భంగా విషయాన్ని తెలపడం జరిగింది. 8వ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా అంటే ఇండియా 7వ స్థానంలో ఉంది తేనె ఉత్పత్తి చేసే దేశాలలో. భారత్ యొక్క స్థానం 7వ స్థానం. ఫస్ట్ ప్లేస్లో ఏ దేశం ఉంది అంటే చైనా ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో ఆమ్కా ప్రాజెక్ట్ అమలు కోసం ఒక ఎగ్జిక్యూషన్ నమూనాకి ఈ రక్షణ శాఖ మంత్రి ఆమోదం తెలిపారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆమ్కా ప్రాజెక్ట్లో 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఆమ్కా అంటే ఏంటంటే అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఆమ్కా ప్రాజెక్ట్లో యుద్ధ విమానాలను తయారు చేయడం జరుగుతుంది. ఏ సంస్థ అంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, DRDO అనుబంధంగా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీని యొక్క బాధ్యతను చూసుకుంటుందన్నమాట. సో ఇక్కడ లక్ష్యం ఏంటంటే 2034 సంవత్సరం నాటికి యుద్ధ విమానాలను వైమానిక దళంలోకి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ యుద్ధ విమానం యొక్క బరువు ఎంత ఉంటుందంటే 25 టన్నులు ఉంటుంది. ఇది వచ్చేసి పైలట్ సహితంగా మరియు పైలట్ లేకుండా కూడా డిజైన్ చేస్తున్నారంట ఈ యుద్ధ విమానాన్ని. అండ్ ఇంకోటి, ఈ హంస శిక్షణ విమానాన్ని దేశీయంగా దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎవరు అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఈ హంస అనే శిక్షణ విమానం, ట్రైనింగ్ విమానం అన్నమాట, దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో 2 సీట్లు కలిగి ఉండే ఒక ట్రైనింగ్ విమానం, శిక్షణ విమానం అన్నమాట. సో దీని యొక్క ఖర్చు అయితే 2 కోట్లు ఉండబోతుందంట. సో దీని విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ గారు తెలపడం జరిగింది. ఈ హంస శిక్షణ విమానం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తెలంగాణలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమం మే 29 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో. సో దేని కొరకు అంటే పంటల సాగు వ్యయాన్ని తగ్గించడం అండ్ నూతన ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కొరకు శాస్త్రవేత్తలు వివిధ గ్రామాల్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మే 29 నుంచి జూన్ 12 వరకు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దేశంలోనే తొలి జన్యు మార్పిడి గొర్రెను సో ఎవరు ఈ అభివృద్ధి చేశారంటే ఈ జన్యు మార్పిడిని ఎవరు చేశారంటే షేర్-ఈ-కాశ్మీర్ వ్యవసాయ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ జన్యు మార్పిడిని అభివృద్ధి చేయడం జరిగిందంటే తొలిసారిగా జన్యు మార్పిడి గొర్రెని అభివృద్ధి చేశారు. సో ఏ టెక్నాలజీని యూజ్ చేశారంటే CRISPR Cas9 అనే సాంకేతికత టెక్నాలజీని యూజ్ చేసి దేశంలోని తొలి జన్యు మార్పిడి గొర్రెని అభివృద్ధి చేయడం జరిగింది.  నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2025 ఆర్థిక
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి సరిహద్దు పోస్ట్కి సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది. అదేంటంటే జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దులో ఉన్నటువంటి సాంబా సెక్టార్కి సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఎవరు? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ పేరును ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇన్వర్క్ క్షిపణి ఇది వచ్చేసి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ అన్నమాట. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వచ్చేసి అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని భారత్ సైన్యానికి త్వరలో అందించనుంది ఇన్వర్క్ క్షిపణిని. సో ఏ టెక్నాలజీని దీన్ని యూజ్ చేశారంటే రష్యా టెక్నాలజీని ఆధారంగా ఇన్వర్క్ క్షిపణిని తయారు చేయడం జరిగింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఫ్రాన్స్ దేశం వచ్చేసి కారుణ్య మరణాలకు చట్టబద్ధత కల్పించడం జరిగిందనమాట. ఇక్కడ కారుణ్య మరణాలు ఏంటంటే ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు స్వచ్ఛందంగా తనకు తాను చనిపోయే హక్కు అనేది కల్పించడం జరుగుతుంది. అంటే కారుణ్య మరణాలకి అంటే స్వచ్ఛందంగా ప్రాణాలు తీసుకునే ప్రక్రియనే కారుణ్య మరణాలు అంటారు. సో అలాంటి మరణాలకు ఫ్రాన్స్ దేశం చట్టబద్ధత అనేది కల్పించడం జరిగిందనమాట. సో ఇలాంటి కారుణ్య మరణాలకి చట్టబద్ధత కల్పిస్తున్న దేశాలు ఏవైనా ఉన్నాయంటే ఇటలీ, బెల్జియం, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్. ఈ దేశాల్లో ఆల్రెడీ ఇలాంటి ఒక ప్రక్రియ అనేది ఉందంట. కారుణ్య మరణాలకు చట్టబద్ధత కల్పించిన దేశాలు ఇవి. సో ఇప్పుడు రీసెంట్గా ఫ్రాన్స్ కూడా చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలిఫియా సినుఓఫరాట్కా అనే కొత్త డామ్సెల్ ఫ్లై జాతిని కనుగొనడం జరిగింది. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్. మార్స్పై భారత పరిశోధకులు జారోసైట్ అనే ఒక ఖనిజాన్ని గుర్తించడం జరిగిందన్నమాట. జారోసైట్ ఇది వచ్చేసి మార్స్పై న్యాచురల్ జియోలాజికల్ క్లాక్గా వాడుకునే అవకాశం ఉంటుందంట ఈ జారోసైట్ అనే ఖనిజాన్ని. సో ఇక్కడ జారోసైట్ ఖనిజం అంటే ఐరన్, పొటాషియం సల్ఫేట్ కలిగి ఉన్నటువంటి ఒక అరుదైన ఖనిజం జారోసైట్. సో దీన్ని వచ్చేసి మార్స్పై న్యాచురల్ జియోలాజికల్ క్లాక్గా యూజ్ చేసుకుంటారంట సైంటిస్టులు, భారత పరిశోధకులు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. క్వాంటమ్ పదార్థాల్లో టోపోలాజికల్ ఇన్వేరియంట్స్ని గుర్తించి ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఎవరు అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్ వారు క్వాంటమ్ పదార్థాల్లో టోపోలాజికల్ ఇన్వేరియంట్స్ని గుర్తించి ఒక కొత్త టెక్నాలజీ, ఆ కొత్త టెక్నాలజీ పేరు ఏంటంటే స్పెక్ట్రల్ ఫంక్షన్ అనే పద్ధతిని కనుగొనడం జరిగింది. దేంట్లో? క్వాంటమ్ మెటీరియల్స్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్. బ్రేక్ త్రూ ప్రైజ్ ఫిజిక్స్ 2025 ఈ ఇయర్ గాను ఈ 4 విభాగాలకి 4 ల్యాబ్స్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దేంట్లో పరిశోధన చేసినందుకు గాను అంటే ఫండమెంటల్ ఫిజిక్స్లో పరిశోధనలు చేసినందుకు గాను ఈ బ్రేక్ త్రూ ప్రైజ్ ఫిజిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ 4 ల్యాబ్స్ ఏంటంటే అట్లాస్, సిఎంఎస్, ఎల్ఐస్ అండ్ ఎల్హెచ్సిబి. ఈ 4 ల్యాబ్లకు ఈ బ్రేక్ త్రూ ప్రైజ్ ఫిజిక్స్ అనే అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.